హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను బ్రౌన్ రైస్ అటుకులతో చేసిన కరివేపాకు పచ్చడితో పోహా. ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్? నేను బ్రౌన్ రైస్‌తో చేసిన అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు మందంగా ఉండే అటుకులు అన్నమాట. ఎప్పుడైనా సరే మనం పోహా చేయాలనుకున్నప్పుడు మందంగా ఉండే అటుకులు తీసుకుంటే గనక పోహా టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఈ అటుకులు నానబెట్టుకునే దానికి నీళ్లు తీసుకున్నానండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5, 6 స్పూన్లు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్‌గా అయితే శనక్కాయ పప్పులు వేసుకుంటున్నానండి. శనక్కాయ పప్పులు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మిగతా పోపు సామాను వేసుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకుంటున్నానండి. ఇవి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమందికి పప్పులు తగులుతూ ఉంటే తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. కొంతమందికి అంతగా ఇష్టపడదు కదా! మా బాబుకైతే పప్పులు బాగా ఇష్టమండి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి. తిరగబాతలో అల్లం వేగితే చాలా బాగుంటుంది. రెసిపీ అంతా మంచిగా ఫ్లేవర్తో అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ మగ్గే లోపల నేనేం చేస్తానంటే ఈ అటుకులని నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా, నానేదానికి టైం పడుతుంది. అదే మీరు పలుచటి అటుకులు తీసుకున్నట్లయితే త్వరగా నానిపోతాయండి. అటుకుల్లో కూడా 3 రకాలు ఉంటాయండి. మరీ పలుచగాను, కొంచెం మందంగా, కొంచెం ఎక్కువ మందంగాను. ఇవి కొద్దిగా ఎక్కువ మందంగా ఉండేటివి. పలుచటివి నీళ్ళల్లో వేస్తే పేస్ట్ లాగా, అంటే మరి మెత్తగా అయిపోయి పోహా అయితే అస్సలు బాగోదు. కొద్దిగా మందంగా ఉండే అటుకులు తీసుకున్నట్లయితే పోహా చాలా బాగా వస్తుందండి. చూసారా, నీళ్ళల్లో ఎందుకు వేసుకుంటామంటే మట్టి కానీ ఇలా ఏమన్నా డస్ట్ ఉంటే పోయేదానికోసమని వేసుకుంటామన్నమాట. నీళ్ళల్లో వేయంగానే దాని వరి పొట్టు కూడా పైకి తేలుతోంది కదా. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయిందండి. దీంట్లోకి నేను రాత్రి కందగడ్డ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. అది కొద్దిగా తీసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను అనమాట. మీరు ఇక్కడ ఉడికించిన ఉల్లగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉడికించిన బంగాళాదుంప, మేమైతే ఉల్లగడ్డ అంటాము, ఆలు అని కూడా అంటారు కదా, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల కరివేపాకు పచ్చడి వేసుకుంటున్నానండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా, హెయిర్కి, కళ్ళకి. ఈ కరివేపాకు పచ్చడిలో నువ్వులు కూడా వేసానండి. దీనివల్ల కాల్షియం కూడా అందుతుంది కదా. కరివేపాకు, నువ్వులు విడిగా తినమంటే పిల్లలు తినరు కదా. ఈ విధంగా కలిపేశారంటే కనుక వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళకి వెళ్ళాల్సిన విటమిన్లు, పోషకాలు అన్నీ అందుతాయండి. ఒక అర నిమిషం పచ్చడి వేయించుకున్న తర్వాత పసుపు పొడి వేసుకుంటున్నానండి, 1/2 స్పూను. పసుపు ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. మీకు పోహాతో చేసిన ఏ రెసిపీ ఇష్టమో కింద కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకుల్లో నుంచి నీళ్లు తీసేయాలండి. సైడ్లో కూడా కనిపిస్తోంది కదా, నేను నలకలంతా ఆ విధంగా స్ట్రైనర్తో తీసేసుకున్నానండి. తర్వాత ఈ విధంగా అటుకుల్లో నుంచి నీళ్లు ప్రెస్ చేసి తీసేసి తిరగబాతలోకి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనము ఆల్రెడీ పచ్చడిలో కూడా సాల్ట్ వేసుంటాం కదా. షుగర్ అండి 1 టీ స్పూన్, ఇదైతే ఆప్షనల్. కారం అండి, మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. బ్రౌన్ రైస్ తోటి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు పచ్చడిలో కారము, సాల్ట్ కూడా ఉంది కదా, అది కూడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చక్కెర ఆప్షనల్ అండి, కాకపోతే చక్కెర వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట, బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఇంతవరకు చూసి ఎవరైనా లైక్ చేయకుండా అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకునేసాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నానండి పైనుంచి. మీకు అటుకులతో చేసిన ఏ రెసిపీ అంటే ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ చేయండి. మసాలాలు కూడా వేసాం కదా, ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట పోహాకి అంతా పట్టేటట్టుగా. తర్వాత అరచెక్క నిమ్మరసం వేసుకుంటున్నానండి గింజలు రాకుండా. నిమ్మరసం వేసాక ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. అటుకులు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. జస్ట్ 2 నిమిషాల్లో పోహా అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయటమే. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.